నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేలాదిగా దరఖాస్తులు వచ్చినా పట్టించుకోని పెద్దలు, గనుల శాఖ అధికారులు, అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేసిన పొన్నవాలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి కోసం మాత్రం కేవలం 11 నెలల్లోనే ఈ లీజు ప్రక్రియ మొత్తం ముగించేలా చేశారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, శ్రీకాకుళం జిల్లాలోని క్వారీ గనులపై కన్నేసిన పొన్నవేలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి అప్పట్లో గనుల శాఖ అధికారిగా పనిచేసిన వెంకటరెడ్డి సహాయంతో కేవలం 11 నెలల్లోనే మైనింగ్ లీజును సొంతం చేసుకున్నారు. సార్, మరి అప్పట్లో వేలాదిగా దరఖాస్తులు వచ్చినా వాటిని మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం 38 రోజుల్లోనే ఈ లీజుకి సిఫార్సు చేసి 78 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? తోడేళ్ల గుంపు పడింది రాష్ట్రం మీద. దేశంలో దొంగలు పడ్డారని ఒక సినిమా తీశారు అప్పట్లో. ఈ దొంగలందరూ కలిసి ప్రజలు ఓట్లేసి ప్రజలకి సేవకులుగా ఉంటామని చెప్పినటువంటి అందరూ కలిసి వివిధ రంగాల్లో అన్ని రంగాల మీద పడి బ్లూ గ్రానైట్ అంటారు దీన్ని, విలువైన సంపద మీద. ఇది జాతి సంపద. ఈ జాతి సంపదని దోచేయటానికి అసలు ఎంత బాధేస్తుందంటే తవ్వుతూ ఉంటే రోజుకు ఒకటి వస్తుంది. ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చి వీళ్ళేమో లక్షల కోట్ల విలువైనటువంటి జాతి సంపదని దోసేసినటువంటి జాతి ద్రోహులు అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు దేనికి ఎన్నుకుంటారమ్మా? ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకుంటారు. 20 సంవత్సరాలకు లీజు ఇవ్వటానికి ఈడెవడు వాడెవడు? ప్రజలు ఎన్నుకుండేది ఏంటంటే ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలకు ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు బాబుగాడు జాగీర్దార్ అయినట్టు జగన్మోహన్ రెడ్డికి సేవకులుగా ఉంటే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తారా? ఇప్పుడు ఆ పెద్ద ఆమె ఒక ఆమె ఉండేది, చిరంజీవి సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, రాష్ట్రాన్నైనా రాసిస్తా కానీ నా కూతురు నీకు ఈనంటుండేది అన్నమాట. వాణిశ్రీ గారు చెప్తుండేవాళ్ళు. రాష్ట్రాన్ని మీద పడి ఈ మిడతల గుంపు ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ చిత్తూరు జిల్లా, ఈడాడో నెల్లూరు జిల్లాలో చెట్టు కింద ప్లేడరు. వీడికి ఇన్ని కోట్ల విలువైనటువంటి గ్రానైట్ సంపదని ఎందుకు రాసించాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ ప్రక్రియ ఏలాం పెట్టాలి. అవును సార్, అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019 నుంచి ఈ వేలంని ఎందుకు పక్కన పెట్టారు సార్? అంటే దోచుకోవడానికి. ఇప్పుడు జీఓఐఆర్ అని ఒక సంస్థ ఉండేదన్నమా. గవర్నమెంట్ జీవోలన్నీ కూడా దాంట్లో ఉండేవి. అసలు టెండరింగ్ లేకుండా ఈ తోడేళ్ళ గుంపు, ఈ మిడతల గుంపు రాష్ట్రం మీద పడి వీళ్ళు ఇష్టం ఇచ్చినట్టు దోచుకుంటా ఉంటే రోజుకొక అవినీతి పుట్టలు కానీ ఉసుళ్ళు కానీ వచ్చినట్టు వస్తూ ఉంటే ప్రభుత్వం అయితే వార్తాపత్రికలు ఎలుగు తీస్తున్నాయి. వాటి మీద పరిశోధించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతి ద్రోహుల్ని, ఇక్కడ ఏమవుద్దంటేనమ్మా, చదువుకున్న పిల్లలు ఉంటారు కాలేజీల్లో, మనం కష్టపడి చదివాం, బీటెక్ చేసాం, ఎంబీఏ చేసాం, ఎంసీఏ చేసాం, మనం ఇంత కష్టపడిన ఒక చిన్న ఉద్యోగం రావడం లేదురా, మనకు ఒక 20-30 వేల రూపాయల ఉద్యోగం బతుకు తెరువు రాదని వాళ్ళు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారంటే ఈ పరిస్థితి ఏంది నాకు చెప్పండి అమ్మా. అంటే జాతి ద్రోహుల్ని రక్షిస్తున్నది ఎవరు? అందువల్ల రాజకీయం అనే ముసుగు తగిలించుకొని ప్రజలందరి సంపదని ఈ విధంగా లూటీ చేస్తూ ఉంటే, అంటే దాదాపుగా 6,000 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే ఈడు దరఖాస్తు మేఘాల మీద క్లియర్ చేశారంటే దీనికి అంతులేని కథలాగా ఉందమ్మా. అంటే 20 ఏళ్ళు లీజుకి ఇవ్వటం ఏంటమ్మా? 5 సంవత్సరాలకు ఇవ్వండి, దాని తర్వాత రాయల్టీలు అన్నీ సక్రంగా ఉంటే మరో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి. ఫస్ట్ ఒక 5 ఇయర్స్ ఇవ్వండి, తర్వాత మరో 5 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి. అంటే ఇది బ్లూ గ్రానైట్ అంటే ఇప్పుడు బ్లాక్ గ్రానైట్, బ్లూ గ్రానైట్ అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చేంకుర్తి దగ్గర ఉంటుంది గెలాక్సీ గ్రానైట్ అని, చాలా విలువైన గ్రానైట్. అక్కడ అలాగే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నేను అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లేస్తే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే పదాలు వాడతాడు కదా,
బాగా గుర్తుపెట్టుకోమ్మా, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే పదాలు బాగా వాడతారు కదా. ఈ పదాలు వాడినప్పుడు వీళ్ళు ఎందుకు లేరమ్మా? పెద్ద మనుషులు వేషం వేసుకొని గద్దలకి ఎందుకు పోతున్నాయమ్మా? ఇసుక మైనింగు, గ్రానైట్ మైనింగు, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, ఇలా పరిశ్రమల పేరు చెప్పి భూములు కొట్టేయటం కానీ, పోర్టు కాంట్రాక్టులు కానీ ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర జనాభాలో 57% ఉన్నటువంటి బీసీలు కానీ, 17% ఉన్న ఎస్సీలు కానీ, దాదాపుగా 7% ఉన్న ఎస్టీలు కానీ, 8.5% ఉన్న మైనారిటీలు కానీ ఏరమ్మా వీళ్ళంతాను? అంటే గ్రానైట్ లీజులకు పనికిరారా వీళ్ళంతా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు పనికిరారా? అంటే వీళ్ళు చేస్తేనేనా వ్యాపారం? ఈ మైనింగ్ లీజులన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉందమ్మా. ఇక్కడ బీసీ బిడ్డలు అవపడటం లేదు, ఎస్సీ బిడ్డలు అవపడటం లేదు, భూమిపొత్రులైన గిరిజనులు అవపడటం లేదు, తర్వాత మైనారిటీలు 8.5% ఉన్నటువంటి మైనారిటీలు అవపడటం లేదు. అంటే అద్దు పొద్దు లేకుండా జాతి సంపదను దోచేసుకుంటే జెండాలు పట్టుకొని ఇప్పుడు ఎగరండ్రా, ఇప్పుడు ఎగరండి జెండాలు పట్టుకొని. ఎంత దుర్మార్గం అంటే టెక్కిలు ఎక్కడా, ఈ నెల్లూరు ఎక్కడా, మదనపల్లి ఎక్కడా, నెల్లూరు ఎక్కడా? అంటే శ్రీకాకుళంలోనే కాకుండా మదనపల్లిలో కూడా అడ్డగోలుగా కేటాయించారని కూడా. ఈడు ఏడైతే బ్లూ గ్రానైట్ క్వారీలు ఉండే అక్కడల్లా గద్దలాగా పడిపోయింది అన్నమాట. కూటమి ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేయండి, అసలు దాని మీద ఎంక్వైరీ చేయండి, ఎన్ని క్యూబిక్ మీటర్లు లోడారు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే అంత వాయువేగంగా ఎంఆర్ఓలు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత వాయువేగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సామాన్యుడికి ఒక నీతి, రాజ్యపాలకుడికి ఒక నీతి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ గనుల శాఖ గనుడు ఎవరైతే వెంకటరెడ్డి ఉండో వాడికి భూమి మీద బతికే అర్హత లేదు, వాడికి భూమి మీద బతికే అర్హత లేదు. వాడికి ఎక్కడో పని చేసుకుంటున్నాడు, ఎక్కడో నేవీలో పని చేసుకుంటున్నోడిని తీసుకొచ్చి పెట్టి రాష్ట్రంలో ఇంకోడు అధికారు లేనట్టు ఒకడినేమో రైల్వే నుంచి తీసుకొచ్చాడు. ఎవడు? లిక్కర్ స్కాములకు సంబంధించినాడు, వాడు రైల్వే నుంచి వచ్చాడు. ఇంకొకడేమో నేవీ నుంచి వచ్చాడు. తిరుపతి దేవస్థానంకేమో అధర్మారెడ్డి అని ఒకటి, ధర్మారెడ్డి, వాడిని డిఫెన్స్ నుంచి తీసుకొచ్చారు. ఓరే నీ డెకాయిట్లారా, మీరు మనుషులా మానవ రూపంలో ఉన్న మృగాలరా? అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే దీని మీద ఇప్పుడున్నటువంటి కొల్లు రవీంద్ర గారు మైనింగ్ శాఖకు సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు ఒకరికొకరికే మళ్ళీ మేము వస్తాం, ఇప్పుడు మీరున్నారు, రేపు మేము వస్తాం, మా తడాకా చూపిస్తాం, ఇది కాదు. పారదర్శకత రావాలా, వాడు ఎవడైనా సరే. అందువల్ల ఏంటంటే తిలాపాపం తలా తిడికిరని బ్యూరోక్రాట్లు పొలిటీషియన్స్ ఇద్దరు కలిసేసి రాష్ట్రాన్ని నాకేసి. కాబట్టి తక్షణం దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పొన్నవోలు కార్తీక్ రెడ్డి మీద ఐటీ రైట్స్ జరగాల. అక్కడ ఏమన్నా క్వారీయింగ్ చేసి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు ఆ ఫైల్ కూడా బయట పెట్టాలమ్మా. క్వారీ లైసెన్స్ వచ్చింది, ఎన్ని క్యూబిక్ మీటర్లు బ్లూ గ్రానైటు ఎవరికి సప్లై చేశారు, ఆ ఆడిట్ ఫైల్ కూడా అంటే ఆడిట్ చేయించాలి ఇప్పుడు. కాబట్టి కాగ్గుని రంగంలోకి దింపి ఎన్ని క్యూబిక్ మీటర్లు ఆయా సర్వే నెంబర్లో వదిలారు, వాటి వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత, ఈ నాకేసిందంత. కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ చేసి సిఐడి ఆఫీసర్లు, ఒకవైపు సిఐడి ఆఫీసర్లు ఈ కేసు సుమోటోగా ఈ వార్తను తీసుకొని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలా. తక్షణం కొల్లు రవీంద్ర స్పందించాలా. మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, మైనింగ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి కొల్లు రవీంద్ర గారు తక్షణం స్పందించాలా. స్పందించి ఇది తక్షణం అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలా. పెద్ద పుడింగ్ మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ పొన్నవోలు. ఇప్పుడు చెప్పరా ముందుకొచ్చి నీ నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు, న్యాయ పాఠాలు, రూల్ ఆఫ్ లాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పు. అదేమంటే వ్యాపారం చేయకూడదు అంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉండేవాళ్ళు మనుషులు కదా. అంటే ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ మదనపల్లి, నీ ఊరెక్కడా, అక్కడ విలువైన గ్రానైట్ ఉందని వీడికి సమాచారం ఇచ్చినోడు ఎవడు? అందువల్ల ఏంటంటే ఇది దుర్మార్గమైనటువంటిదే. ఇప్పుడు వచ్చి మాట్లాడు, పశువుల మంత్రిగా పనిచేసింది కదా,
మనుషుల డాక్టర్ పశువుల మంత్రిగా పనిచేసిండు కదా సిదిరి అప్పలరాజు. ఇప్పుడు మాట్లాడరా బయటకు వచ్చా. సిదిరి అప్పలరాజు ఇప్పుడు మాట్లాడు. ఒక ఆడపిల్ల గౌతు శిరీష ఉంటే అమ్మాయి మీద పడి ఏడ్చినువు కదా, ఆడబిడ్డ మీద పడి. ఇప్పుడు ఏడవరా నీ ఏడుపు? క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, కాబట్టి నీ వాటా ఎంత పశువుల మంత్రి? నువ్వు మనుషుల డాక్టర్ అని తెలుసు. సిదిరి అప్పలరాజు వాటా ఎంత? కాబట్టి ఈ దోపిడీదారులు అందరూ చేరి రాష్ట్రాన్ని నాకేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నిమ్మ బడవ విజయసాయిరెడ్డి అందుకే విశాఖపట్నంలో తిష్టేసిండా. A1 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, A2 విశాఖపట్నంలో ఉన్నాడు. మళ్ళీ A1 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ సొంత బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డి మళ్ళీ విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? ఇప్పుడు LLPగా ఉన్నాడు బొత్స సత్యబాబా, పెద్ద తిమ్మింగ్లో ఉండరు కదా, లెక్కర్ డాను. ఇప్పుడు మాట్లాడరా బొత్స సత్యనారాయణ, దీని గురించి బయటకు వచ్చి మాట్లాడు. అంటే నీ సత్య డిస్టిలరీస్కి భూములు కేటాయించారు కాబట్టి చుప్చాప్ ఉంటాడు. ఆయన పెద్దల సభలో LLP కదా, ఇప్పుడు మాట్లాడరా బయటకు వచ్చి. ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు మాట్లాడరా బయటకు వచ్చి. ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు మాట్లాడు బయటకు వచ్చి. సిదిరి అప్పలరాజు ఇప్పుడు మాట్లాడరా. ఒక్క ఆడపిల్ల మీద పడి ఏడ్చారు కదా, శిరీష మీద, సర్దార్ గౌతులచ్చన్న మనవరాల మీద. ఇప్పుడు మాట్లాడే నువ్వు నోళ్ళు పడిపోయినాయా? ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా గుడివాడ అమర్నాథ్, కోడిగుడ్లు మంత్రి, IT మంత్రిగా పనిచేసినోడు. ఇప్పుడు మాట్లాడండి నలుగురు పెద్ద మనుషులు. ఉత్తరాంధ్రాలో వీళ్ళే కదా ఉన్నదా రోజు. ఎవరు? గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు, తర్వాత సిదిరి అప్పలరాజు. ఈ 5 మంది పుడింగుళ్ళు వచ్చి మాట్లాడంటారా ఇప్పుడా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు ఏమన్నా మీకు బంధువా చుట్టమా? మీ ఉత్తరాంధ్ర జాతి సంపదను కొల్లగొట్టినటువంటి ఆ యదవని ఇంత చేసుంటే ఇప్పుడు మాట్లాడండి. ఇంకా ఆడికి పోయాలకి, మదనపల్లికి పోయాలకి ఇప్పుడు మాట్లాడవచ్చుగా. బొమ్మన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైపోయారా మీరంతానా? ఈ కన్వర్షన్, కరప్షన్, కంటామినేట్ రెడ్లందరూ ఏమైపోయారా? ఇప్పుడు మాట్లాడండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎట్టో పోయిందమ్మ కొడుక్కి కార్తీక్ రెడ్డి మెయిన్ మదనపల్లిలోన. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. రాష్ట్రం మీద ఈ మిడతల దొండు, కలికాల కాలకేయులు, కలికాల జగనాసురుడు ముఠ, ఈ పులివెందల పాపులో ఎస్కోబార్ ముఠాబడి నాకేసింది. కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం ఇంకా యాక్షన్లకు దిగండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించొద్దు. జైళ్ళు దోసిపారండి ఒక్కొక్కడిని. బెయిల్ వచ్చిందాకా ఉంటాం. ఇవన్నీ కుదరదు. మొత్తం కాగ్గుని రంగంలోకి దింపండి. కాగ్గుకి చాలా పెద్ద పడిపడింది. ICWA చదువుకున్న ఆడిటర్లు దింపండి, కుర్రోళ్ళని ఆడిటింగ్ చేయించండి. మొత్తం ఎవడెవడు ఉండడు దీని కింద. పొల్యూషన్ అధికారులు కానీ, ఏడీలు కానీ, లెటర్ ఇచ్చినటువంటి MRO, నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తాడు కదా MROలు కానీ, మొత్తం తక్షణం అరెస్ట్ చేయండి. అందువల్ల ఈ పాత్రలో ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూటమి ప్రభుత్వాన్ని శబాష్ అంటారు. ఈరోజు ఈనాడులో వచ్చిన ఈ ఆర్టికల్ మీద తక్షణం CID ఎంక్వైరీ జరగాల. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలా. ఎవడెవడ సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ జైల్లో పడేయాలా. అదేని మాత్రం నేను చెప్పగలను. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ అసలు నిజమైన దేశద్రోహులంటే వీళ్ళేనమ్మా. RRRని దేశద్రోహి అన్నారు కదా, ఈడు దేశభక్తుడా? ఈడు కూడా ఒక దేశద్రోహి. ఇప్పుడు మాట్లాడరా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి బయటకు వచ్చి నల్ల కౌట్ వేసుకుని పెద్ద లా గురించి ఉత్తరిస్తుంటావుగా మాట్లాడు. మరి ఈ ఘటనపై అయితే కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.